అనగా ఒక ఊరిలో సోమనాథం అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఎన్ని కోట్లున్నా మనశ్శాంతి ఉండేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక చింత. అదే ఊర్లో ఉన్న శివయ్య అనే ఒక పేద చెప్పులు కుట్టే వ్యక్తి ఉండేవాడు. శివయ్య రోజంతా కష్టపడినా సాయంత్రం తన పాత రేకుల షెడ్డులో కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా పాటలు పాడుకుంటూ గడిపేవాడు. సోమనాథుడికి ఒక సందేహం వచ్చింది. నేను ఇంత ధనవంతుడినైనా సంతోషంగా లేను. మరి ఇతను ఎలా సంతోషంగా ఉంటున్నాడు అని. శివయ్య సంతోషాన్ని పరీక్షించడానికి ఒక రాత్రి సోమనాథం ఒక సంచి నిండా బంగారు నాణాలను శివయ్య ఇంటి ముందు పడేసి వెళ్ళాడు. ప్రతిరోజు శివయ్య ఆ సంచిని చూశాడు. అందులో 99 బంగారు నాణాలు ఉన్నాయి. మొదట ఎంతో సంబరపడ్డాడు. కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. శివయ్య మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇవి 99 ఉన్నాయి కదా, ఎలాగైనా కష్టపడి ఇంకొక నాణం సంపాదిస్తే 100 అవుతాయి అని నిర్ణయించుకున్నాడు. ఆ 100 నాణం కోసం శివయ్య తిండి తిప్పలు మానేసి పగలు రాత్రి కష్టపడటం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో భార్య పిల్లలతో నవ్వడం మానేశాడు. పాటలు పాడటం మర్చిపోయాడు. ఎప్పుడు ఆ డబ్బు ఎలా దాచాలి, ఎలా 100 చెయ్యాలనే టెన్షన్లో ఉండిపోయాడంట. తర్వాత సోమనాథం శివయ్యను చూశాడు. శివయ్య ముఖంలో మునుపటి నవ్వు లేదు. కేవలం అలసట, ఆందోళన ఉన్నాయి. అప్పుడు సోమనాథుడికి అర్థమైంది. మనిషి దగ్గర ఎంతుందో చూసి సంతోషపడటం మానేసి ఇంకా ఎంతో కావాలి అని ఆశపడటం మొదలుపెట్టిన రోజే సంతోషం దూరం అవుతుందని. ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, సంతోషం అనేది మన దగ్గరున్న దానిలో వెతుక్కోవాలి. లేని దానికోసం పాకులాడితే ఉన్న శాంతిని కూడా దూరం అవుతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నారి ప్రపంచం విత్ దివ్య.